కనవలేదా? భాస్కరా రాండి. హల్లు 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 అందరూ పోయినా నేను లాస్ట్లో వస్తాను. అయిపోతాయి తర్వాత ఓకే ఉండాలి. హల్లు 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 ఓకే కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. జై భీమ్. జై భీమ్. ఫోటో ఫోటో హలో. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై 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 జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. కదిరిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మన అంబేద్కర్ గారికి పార్లమెంటులో జరిగిన అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకి ఈరోజు మేము నివాళులు అర్పించడం జరిగింది. అలాగే పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన త్వరగా ఆయనని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కదిరిలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారికి చాలా అవమానం జరిగింది. అమిత్ షా గారు ఈరోజు పార్లమెంటులో అంబేద్కర్ 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 జపం చేస్తున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి మీరు దేవుణ్ణి జపం చేస్తే మీకు మోక్షమైన కలుగుతుందనేటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా వివాదాస్పదమైంది. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నాన్ని కదిరి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. నిన్నటి రోజున 17వ తారీఖున పార్లమెంట్ లో అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వ్యాఖ్యలు అవమానపరిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఏమంటే 130 కోట్ల జనాభాకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీది ఉంది. ఎందుకంటే మోడీ గారు తక్షణమే అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలి, బీజేపీ పార్టీలన్నింటి తక్షణం తొలగించాలని చెప్పి కోరుకుంటూ, కాబట్టి మోడీ గారు అమిత్ షా గారిని వెంటనే తక్షణం రాజీనామా చేసి పంపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని దేవుడు అని కొలుస్తారు, మీరు భగవంతుని కొలుచుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి అమిత్ షా గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే 130 కోట్ల జనాభాకి ఈరోజు ప్రత్యక్షంగా దేవునితో సమానం కొలుస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. మేము దేవుని చూసామో లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి తక్షణమే అమిత్ షా గారిని తొలగించాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ డిపార్ట్మెంట్ సత్యసాయి జిల్లా నుంచి మేము కోరుతున్నాం.